Hello students, intermediate second year accountancy syllabus గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ మనకు అకౌంటింగ్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. అకౌంటింగ్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ దీన్నే యాక్చువల్గా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని కూడా పిలవడం జరుగుతుంది. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని కూడా పిలవడం జరుగుతుంది. జనరల్గా మనకు ఇందులో మేజర్గా 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. సో మేజర్గా 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేటువంటి అడుగుతూ ఉంటారు. ఓకే, అండ్ దాంతోపాటు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నెక్స్ట్ సెకండ్ వన్, డిప్రిసియేషన్ అకౌంట్స్. డిప్రిసియేషన్ అకౌంట్స్ మనకు 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు అండ్ దాంతోపాటు 2 మార్క్స్ కూడా. సో మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇందులో నుంచి 5 మార్క్స్కి అడగడం జరుగుతుంది. ఓకే, సో ఈ డిప్రిసియేషన్ అకౌంట్స్లో మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ లెవెల్లో 2 మెథడ్స్ అడుగుతూ ఉంటారు. ఆ 2 మెథడ్స్ సిలబస్లో ఉంటుందంతే. యాక్చువల్గా అయితే డిప్రిసియేషన్ అకౌంట్స్లో చాలా మెథడ్సే ఉన్నాయి, నియర్లీ 9 to 10 మెథడ్స్ ఉన్నాయి. బట్ కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు ఉన్నటువంటిది ఎంత అంటే ఓన్లీ 2 మెథడ్స్. రైట్, నెక్స్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా 5 మార్క్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో దగ్గర మనకు 9 to 12 మెథడ్స్ ఉన్నాయి. బట్ కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు ఇంపార్టెంట్ అయినటువంటి ఒక 8 మెథడ్స్ ఉన్నాయి. ఒక 8 మెథడ్స్ ఉన్నాయి. సో 8 మెథడ్స్ నేర్చుకోవాలా సార్ అని మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. 8 మెథడ్స్ అవసరం లేదు. 8 మెథడ్స్ నేర్చుకోవాలి. బట్ 8 మెథడ్స్కి కూడా కామన్గా వచ్చేటువంటి ఎంట్రీస్ ఉంటాయి. యాక్చువల్గా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఏంటంటే మనం జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయాలన్నమాట. డిప్రిసియేషన్ అకౌంట్స్లో అయితే అకౌంట్ ప్రిపేర్ చేయాలి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో అయితే ఎంట్రీస్ పాస్ చేయాలి. ఈ ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు 8 మెథడ్స్కి కూడా కామన్ ఎంట్రీస్ ఉంటాయి. ఆ కామన్ ఎంట్రీస్ నేర్చుకోగలిగితే చాలా ఈజీగా మనం 3 to 4 మార్క్స్ స్కోర్ చేసేవచ్చు. సో చాలా ఈజీగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి. ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ కన్సైన్మెంట్ అకౌంట్స్. ఈ కన్సైన్మెంట్ అకౌంట్స్ ఏంటంటే మనకు మేజర్గా 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కన్సైన్మెంట్ అకౌంట్స్లో మేజర్గా 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ కన్సైన్మెంట్లో యాక్చువల్గా ఏంటంటే ఒక 2 పార్టీస్ ఉంటారు, కన్సైనర్ అని, కన్సైనీ అని. సో వాళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డ్ చేయాలి అనేటువంటి ఈ కన్సైన్మెంట్ అకౌంట్స్లో మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఓకే, మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇందులో 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ రావడానికి స్కోప్ అనేటువంటి ఉంది. నెక్స్ట్ అకౌంటింగ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. సో యాక్చువల్గా ఇది కూడా ఏంటంటే 10 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఇది కూడా మనకు 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ కిందకు వస్తుంది. మనం నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే NPOs అంటాం. సో షార్ట్కట్లో NPO అంటాం. సో జనరల్గా ఏ బిజినెస్ అయినా వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏముంటుంది అని అంటే ప్రాఫిట్ జనరేట్ చేయాలి. బట్ కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, సపోజ్ స్కూల్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సో కల్చరల్ క్లబ్స్, ఇలాంటివి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మేజర్ ఇంటెన్షన్ ప్రాఫిట్ ఉండదు. బిజినెస్ యొక్క సర్వీసెస్ అనేటువంటి అంటే మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సర్వీస్ చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ అనేటువంటి ఉంటుందన్నమాట. సో ప్రాఫిట్ మేజర్ ఇంటెన్షన్ కాదు, ప్రాఫిట్ మేజర్ ఎజెండా కాదనమాట. సర్వీస్ అనేటువంటి మేజర్ ఎజెండాగా ఉండడం జరుగుతుంది. అలాంటిదే మనకి ఇక్కడ టాపిక్కి NPO అని పిలవడం జరుగుతుంది, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్
పార్ట్నర్షిప్ అకౌంట్స్. ఈ పార్ట్నర్షిప్ అకౌంట్సే మనకు మేజర్ పార్ట్ ఇన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్లో పార్ట్నర్షిప్ అకౌంట్సే మేజర్ పార్ట్. సో ఇక్కడ మీకు ఏంటంటే ఈ పార్ట్నర్షిప్ అకౌంట్స్లో ఏమేమి వస్తాయి అని అంటే ఇంట్రడక్షన్ టు పార్ట్నర్షిప్, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అంటే ఆల్రెడీ ఇప్పుడు పార్ట్నర్షిప్ అంటే ఏంటి, మోర్ దాన్ 1% అంటే ఒకరికన్నా ఎక్కువ మంది కలిసి, అంటే మినిమం ఇద్దరు కలిసి బిజినెస్ని స్టార్ట్ చేసేటువంటి ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి అకౌంట్స్ని రికార్డ్ చేసేటువంటి టాపిక్కే పార్ట్నర్షిప్ అకౌంట్స్. ఇందులో మనకు ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది, తర్వాత అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అంటే దాని అర్థం ఆల్రెడీ ఒక ఇద్దరు ఉంటారు, సో వాళ్ళతో పాటు ఇంకొకరిని జాయిన్ చేసుకోవడం లేదా అంతకన్నా ఎక్కువ మందిని జాయిన్ చేసుకోవడం, అది మనకు అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ అంటాం. అండ్ దాంతోపాటు ఇక రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్. రిటైర్మెంట్ అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళలో ఎవరైనా విత్డ్రా అయిపోవడం, సో పార్ట్నర్షిప్ వద్దని వదులుకోవడం. అండ్ అదేవిధంగా డెత్, ఒకవేళ ఉన్నటువంటి పార్ట్నర్స్లో ఎవరైనా చనిపోవడం. సో ఇది మనకు పార్ట్నర్షిప్ అకౌంట్స్లో ఉన్నటువంటి సిలబస్. సో ఇక్కడ మనకు 20 మార్క్స్ ప్రాబ్లం కిందకి ఇందులో మనకు మేజర్గా రావడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్, 20 మార్క్స్ ప్రాబ్లం కిందకి రావడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫైనల్ అకౌంట్స్ చూసుంటారు. ఆ ఫైనల్ అకౌంట్స్ వచ్చి సోల్ ప్రొపరేటర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్కి సంబంధించింది. ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటిది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th టాపిక్ ఏంటంటే కంపెనీ అకౌంట్స్. సో బిఫోర్ దట్ యాక్చువల్గా మై సెల్ఫ్ ప్రసాద్. సో నేను ఒక అకౌంటెన్సీ ఫ్యాకల్టీని. సో మేమేంటంటే ఇంటర్మీడియట్ లెవెల్లో అకౌంటెన్సీ, డిగ్రీ లెవెల్లో అకౌంటెన్సీ కోర్సెస్ అనేటువంటిది వీడియో క్లాసెస్ ద్వారా ఆఫర్ చేయడం జరుగుతోంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఎంటైర్ అకౌంటెన్సీ వీడియో క్లాసెస్ కావాలి అని అనుకుంటే మా యాప్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు కేవలం 1500 రూపీస్కే ఈ ఎంటైర్ కోర్స్ అనేటువంటి దొరుకుతుంది. సో విత్ 1 year వ్యాలిడిటీతో మీకు దొరుకుతుందన్నమాట. సో విల్లింగ్ ఉన్న వాళ్ళు మా యాప్ ప్లే స్టోర్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిఎన్ అకౌంటెన్సీ ట్యూషన్స్ అనేటువంటి యాప్ మీకు ఈ లోగోతో కనబడుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే యూ కెన్ ఫైండ్. సో ఈవెన్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఎవరన్నా ఉంటే రెఫర్ చేయండి. అండ్ మీకు అందులో ఏంటంటే ఉన్నటువంటి కోర్సులో ప్రతి వీడియో ఒక 2 minutes మీరు ఫ్రీగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి. సో నచ్చితే మీరు తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కంపెనీ అకౌంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఇది 5 marks క్వశ్చన్ కిందకి వస్తుంది. 5 marks ప్రాబ్లమ్స్ కిందకి లేదా రావడం జరుగుతుంది. ఇందులో థియరీ అన్న అడగచ్చు లేదా ప్రాబ్లమ్స్ అన్న అడగచ్చు. థియరీ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది 5 marksకి, లేదా ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో రెండు కూడా ఛాన్సెస్ అనేటువంటి మనకు ఇక్కడ ఉన్నాయి. సో మిగిలిన వాటిలో ఇక్కడ అన్ని ఈ అకౌంటింగ్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్, డెప్రిసియేషన్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇట్లా ఆల్మోస్ట్ అంతా కూడా ప్రాబ్లమాటిక్కే అడుగుతారు. సో కన్సైన్మెంట్ అకౌంట్స్, అకౌంటింగ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది కూడా ప్రాబ్లమాటిక్కే అడుగుతారు. ఓకే, అండ్ కంపెనీ అకౌంట్స్లో కూడా ఏంటంటే షేర్స్కి సంబంధించింది అన్నమాట. సో ఇష్యూ ఆఫ్ షేర్స్కి సంబంధించినటువంటి టాపిక్ ఇది. జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. సో ఇందులో మనకు 2 marks ఆర్ లేదా 5 marks ఇది థియరీ అన్నమాట. కంప్లీట్గా ఇది థియరీ. సో 2 marks లేదా 5 marks అడగడానికి ఛాన్సెస్ అనేటువంటిది ఇందులో ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ యొక్క అకౌంటెన్సీ పోర్షను. అండ్ మనకు ఇది బోత్ ఏపీ అండ్ తెలంగాణకు వర్తించడం జరుగుతుంది. ఇన్ కేస్ సో
ఇన్ కేస్ తెలంగాణ సిలబస్ ఒకవేళ ఏదైనా చేంజెస్ ఏదైనా వస్తే నేను ఇంటిమేట్ చేస్తాను, అండ్ దాన్ని బేస్ చేసుకొని మన వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదన్నా టాపిక్స్ చేంజెస్ అయితే దానికి సంబంధించింది ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళకు ఆ టాపిక్స్ కూడా నేను డెఫినెట్గా యాడ్ చేస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ.